క్షేత్రములు తిరుగుతున్నాడు. అలాగా తిరువారూరులో ఆయన ఉన్నప్పుడు చాగేశ్వరుడు ఆలయానికి వెళ్ళిపోతున్నాడు ఒకరోజు. వెళ్ళినప్పుడు ఆయనకు మాత్రం ఎటువంటి అడ్డంకులు ఉండవట, నియమాలు లేవు. ఎలాగైనా లోపలికి రావచ్చని శివుడు ప్రత్యేకించి అర్చకులకు చెప్పాడు ఆయన. దానితో ఆయన వచ్చినప్పుడు మాత్రం పక్కకి తప్పుకుంటారు. తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళిపోయి పాటలు పాడతాడు. ఒక్కొక్కసారి ఆయన రాత్రంతా భోగములు అనుభవించి పొద్దున్న నిద్ర లేచేదో ఆ మాత్రం మొహం కడుక్కుని శివుడి దగ్గరికి వచ్చేవాడు. చూసేవాళ్ళు ఏమిటిలాగా అనుకుంటున్నా, శివుడు చెప్పాడు కదా అని ఊరుకునేవారు. వెళ్ళేవాడు, పాటలు పాడేవాడు. శివుడు మురిసిపోయేవాడు చాలాసేపు విని, మళ్ళీ బయటకు వచ్చేవాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రోజు సమయం కొంచెం ఆలస్యం కూడా అయ్యేది. ఇది భోగికి రాత్రి సరిగ్గా నిద్రపడుతుందా, ఆ పొద్దున్నలో ఎప్పుడో బయలుదేరి వెళ్ళేవాడు. ఇక్కడ ఆ వెళుతున్నప్పుడు శివాలయానికి వెళ్ళే పద్ధతి ఒకటి ఉన్నది. ముఖ్యంగా చుట్టూ భక్తులు ఉంటారు. దీన్ని ఏమంటారంటే దేవాశ్రయ మండపం అంటారు, భక్తులు ఉండే మండపాన్ని. మనం ఇప్పుడు నయనారులు మండపం అంటే 63 నయనారులను పెడతారు. దానికి శాస్త్రనామం దేవాశ్రయ మండపం. అక్కడ భక్తులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేయాలి ముందు నియమం. రెండవది నందీశ్వరుడికి నమస్కారం చేయాలి, ఎందుకంటే పెద్ద నాయనారు ఆయనే. ఆయన మించిన శివభక్తులు ఎవరు ఉంటారండి ఇక్కడ. అయితే ఆయన స్థితి వేరనుకోండి, ఆయన శివుడి నుంచి ఎప్పుడు వేరుకాడు, అక్కడే ఉంటాడు. ఆయన నిత్యవాసి, ఆయన శివ అభిన్నుడు కూడా నందీశ్వరుడు. ఆయనకు నమస్కారం చేయాలి. ఆడ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది క్రమం. ఈ క్రమం శివభక్తులు ఎవరు తప్పరు. కానీ ఈయన వాళ్ళ పడుచుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇది చూస్తూ ఉంటే అక్కడ ఒక నయనారు వచ్చాడు. ఈయన కూడా నయనారులో ఒకడు. ఆయన పేరు వీరమిందుడు. వీరమిండ అని తమిళలో అంటారు, కానీ వీరమిందుడు అని ఉపమన్యు సంస్కృతం నేను పేరు చెప్పాడు. వీరమిందుడు ఆయన పేరు. ఆయనకు నచ్చలేదు ఈయన వ్యవహారం. ఆయన ఊరు ఇది కాదు, ఆయన చేర రాజ్యం అని ఆ రాజ్యానికి చెందినవాడు. కానీ స్వామి సేవకు వచ్చాడు. కొద్ది రోజులు ఉందామని తిరువారూరు వచ్చాడు. చూస్తున్నాడు, కొద్ది రోజులు చూడగానే కోపం వచ్చింది. శివదాసుల్ని తృణీకరించి లోపలికి వెళ్ళిపోయాడంటే వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చూపించాడు. కానీ నిజానికి నిర్లక్ష్యం ఉద్దేశం కాదటండి. అసలు ఉద్దేశం శివుడికి తెలుసు, వీళ్ళకి ఎవరికి తెలుసు అండి. అవతల వాడు చూసింది నిర్ణయిస్తారు, మనసులో ఏముందో భగవంతుడికి తెలుస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా నువ్వు చూసిన దాని మీద ఒక వ్యక్తిపై నిర్ణయానికి రాకు. అలాగే చెప్పుడు మాటలు విని, ఇంత కాశీక్షేత్రంలో చూస్తూ ఉంటూ కూడా పుకార్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడిని చూసామండి. వాళ్ళంతా ఉట్టి నమ్మద్దండి, వాళ్ళు మోసగాళ్ళు, ఇది వీడిపోయి ఎందుకో వచ్చాడు కాశీవాసానికి. ఒకడు